హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుకన్య కృష్ణ. ఈరోజు మనం డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: కట్ చేసి పెట్టుకున్న బాదాం, కాజు అండ్ పిస్తా, కొన్ని నువ్వులు కూడా తీసుకోవాలి, ఖర్జూర పండ్లు అంటే డేట్స్, వాటిని ఇలా మిక్సీలో వేసి గింజ తీసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో నెయ్యి వేసి మొదటగా బాదాంని వేసి బాగా వేగించాలి. ఇది వేగడానికి కొంచెం సమయం పడుతుంది కాబట్టి ఫస్ట్ బాదాంని తీసుకొని కొంచెం వేగించాలి. కొంచెం వేగిన తర్వాత కాజుని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత పిస్తాని కూడా యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం వేగాక గుమ్మడి పలుకులు కొన్ని, వాటర్ మిలన్ గింజలు కొన్ని వేసి వేగించాలి. ఒక 5 నిమిషాలు వేగిస్తే సరిపోతుంది. తర్వాత నువ్వులను కూడా యాడ్ చేయాలి. ఇవి ఒక 5 మినిట్స్ వరకు వేయించి వేరే ఒక ప్యాన్లోకి తీసుకోవాలి. మళ్ళీ ఒక ప్యాన్లో కొంచెం నెయ్యి వేసి మనం గింజ తీసి మిక్సీ చేసి పెట్టిన డేట్స్ పేస్ట్ని వేసి కొంచెం వేగించాలి నెయ్యిలో. కొంచెం వేగాక జ్యూసీగా అవుతుంది ఈ పేస్ట్. అలా వేగిన తర్వాత మనం ముందే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ కలిపి దీంట్లో వేయాలి. వేసి బాగా కలపాలి. వేడిగా ఉన్నప్పుడు మనం లడ్డూలు చుడితే లడ్డు చాలా బాగా వస్తుంది. ఇలా మనం అన్నింటినీ లడ్డూలాగా చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.